మీరేం ఆశించారు, ఏం ఆశించి ఇంత ఫైట్ చేశారు? కారణం ఏంటి? లేదండి, ఏది జీరో. నాకు పొలిటికల్ పార్టీ సిస్టమ్ గురించి తెలియదు, అఫిలియేటెడ్ వింగ్స్ ఉంటాయని తెలియదు, వాటిల్లో పదవులు ఉంటాయని తెలియదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూసింది చంద్రబాబు నాయుడు గారు మౌనమునిలా అక్కడ కూర్చుని రోధిస్తూ నా రాష్ట్రం ఏమైపోతుందో, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఏమైపోతుందో అనే బాధ. ఆ బాధకి వెనకాల ఆయన ఒక్కడే లేడు, మనం కూడా సపోర్ట్ ఉన్నాము. మనందరం కూడా ఆయన పోరాటంలో మనం కూడా వెనకాల నడుచుకుంటూ పోరాటం చేయాలని వచ్చాం తప్పించి ఏ రోజు ఏ పదవి ఆశించలేదు, ఈ రోజు కూడా ఏ పదవి ఆశించట్లేదు. అంటే గతంలో మీరు చాలా ఫేస్ చేశారు కదా, ఆ టైంలో అక్రమ కేసులు బనాయించారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత ఫైట్ చేసినటువంటి మీరు చంద్రబాబు గారి విషయంలోకి, అలా భువనేశ్వరి గారి మేడం విషయంలోకి వస్తే కూడా మీరు ఎన్జిఓస్తో కూడా ఫైట్ చేశారు. ఆ టైంలో మీకు ఏమన్నా పార్టీ నుంచి సిబిఎన్ గారు కానీ లోకేష్ గారు కానీ మీకు ఫోన్ చేయడం జరిగింది? లేదండి, అప్రిషియేషన్ అయితే తెలిపారనే విషయం నా వరకు వచ్చింది. పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ మానవత అని ఒక ఎన్జిఓని తీసుకుని ఫస్ట్ టైం ఇన్ స్టేట్ అనమాట, భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యలు రాగానే ఇమ్మీడియట్గా ఆ రోజు ఈవినింగ్ మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ చేయాల్సింది నన్ను కాదు, దానికి మానవత ఎన్జిఓలో 80 ఏళ్లకు పైగా ఉన్న ముసలి వాళ్ళు, 50 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళు నడుంగట్టి అసెంబ్లీలో మహిళల్ని దుర్భాషలాడడం తప్పు, ఇది పనికిమాలిన చర్య, దీన్ని నిలదీయాలని చెప్పి ముందు వాళ్ళు కలిశారు. కేవలం వాళ్ళకి వెనకాల ఒక వెనుదన్నుగా నేను నుంచోవడం జరిగింది. చేసిందంతా వాళ్ళే అండి. 3 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుందని చెప్పి మొన్న కడపలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ గారు అంటారు, తమాషాలు చేస్తున్నారు, 3 నెలల్లో మాకు గవర్నమెంట్ వస్తుంది. నిజంగా 3 నెలల్లో కూటమి పడిపోతుందా? లేదు సార్, లండన్ మందులు అయిపోయింటాయి. లండన్ మందులు ఉంది కదండి, మీకు తెలీదా? చాలా పెద్ద జనాల్లో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇది. మళ్ళీ లండన్ మందులు అంటే అందరికీ తెలిసిందండి. లండన్ పాపం ట్రీట్మెంట్ కోసం, పిచ్చి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తా ఉండాడు. లేకపోతే అది ఆ మందులు వేసుకోలేదనుకోండి, మీకు గాల్లో దండాలు పెట్టేస్తారు. అక్కడ జనాలు ఎవరు ఉండరు. ఎందుకు దండాలు పెడతాడో అర్థం కాదు. ఆయన ప్రతి ఒక్కరికి గాల్లో దండాలు ఎవరు ఉండరు, ఆయన దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటాడు. ముందు ప్రజలు ఎవరు ఉండరు. లేకపోతేనేమో ఈ అధికారుల మీటింగ్ లో నేను రాత్రి మా నాన్నతో మాట్లాడాను, ఆత్మలతో చర్చించాను, ఇలాంటివన్నీ చెప్తా ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా డెఫినెట్లీ ఉందా? చిప్పు పోయింది, మీకు తెలియట్లేదా? లేకపోతే మీరు ఆ సంక్రాంతి పండుగలు అప్పుడు చూసే ఉంటారు, పక్కన ఎవరు ఉండరు, చూసి మాట్లాడుతూ ఉంటాడు. నేను నిజంగా జనాలు అనేదానికి ఆయన చేసే బిహేవియర్కి అట్లే ఉంటుంది. ఎట్లా పోతుందండి 3 నెలల్లో ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. జమ్లీ రావాలన్నా ఇంకా 3 ఏళ్ళు పడుతుంది కదా, 2027. అంటే చూడండి ఎలాంటి మైకంలో, అధికార మైకంలో ఉంటాడు. ఆ మందులు వేసుకోకపోతే పని చేయదు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు, మైక్ ముందుకు వచ్చి తడబడతా ఉంటాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మందులేవో అయిపోయి ఉంటాయి, అందుకని అట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి జమానా ఎప్పుడు నడిచిందంటే 2014 నుంచి 19 వరకు విపరీతంగా అసలు హీరో ఎలివేషన్ చేసుకున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏంటో జనాలకు తెలియదు. ముందు ఇంత విస్తారంగా సోషల్ మీడియా లేదు కదా, లేదు సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు. ఏది ఎంతసేపు ఆ సాక్షిలో ఎలివేషన్ వీడియోలు తప్పించి, ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టి ఎలివేషన్లు వేసే వీడియోలు తిప్పుతారు తప్పించి, జనం ఇంకా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ దండాలు పెట్టే వీడియోలు తిప్పేవాళ్ళు తెప్పించి జగన్ క్యాపబిలిటీ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, స్టామినా ఏంటి అని ఎవరు చూసారు 2014 నుంచి 19 వరకు? అందుకని హీరోయిక్ ఎలివేషన్ చేసుకున్నారు. అసలు మనోడు ఎంత ఘోరమైన మనిషో, ఎంత తింగరోడో, ఎంత దారుణమైన మనిషి అనేది చూసింది అక్షరాల 2019 నుంచి 24. ఫస్ట్ క్లాస్ అండి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ అన్ని ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. మీరేం తింగర అంటున్నారు? అదే అంటున్నానండి, స్థలం రైనానయ్యి ఇలాంటి ఆలుముత్యాలు వదిలిన తర్వాత కూడా మీరు ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఒకటండి. అసెంబ్లీలో అన్నారు, చెక్ చేసుకోండి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని ఆయనే చెప్పారు. స్కూల్ పేరు కూడా చెప్పారు. అంబానీ ఎప్పుడు నేను రిచ్ పర్సన్ అని చెప్పుకోవడం. ఇంకొకటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఆ క్యాడర్లో పాస్ అయిన వాళ్ళందరూ మేము బాగా చదువుతాం, మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకోరు ఎవరు. మేము బ్రిలియంట్స్ అని, ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియంట్స్ అని చెప్పుకోరు. లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు, చెప్పుకున్నాడంటే ఆడు కానోడు అన్నట్లు. మీకు అర్థమవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, అతని చుట్టూ ఒక
పరిస్థితి ఉందండి. అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అతని మైండ్ని. ఎవరో అనేది ఏముంది, అందరికీ తెలిసిందే. భారతిరెడ్డి అండ్ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే భారతిరెడ్డి కావచ్చు, పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్, లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి, 10 minutes వరకు చూడండి, 10th minute 11th minute తర్వాత అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. వెళ్ళిపోతాడు, వేరే స్పేస్లోకి వెళ్ళిపోతాడు, వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు. అది పబ్జీ ఎఫెక్టా, లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్? 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాయంటారు? ఎక్కడ వచ్చాడా సార్ బయటకు? చెప్పండి మీరు. అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏ రోజున జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చేవాడండి, పరదాలు కట్టుకుంటూ. జనాలను చూడ్డానికి ఇష్టపడేవాడు కదా కదండి. గత 5 సంవత్సరాల్లో, 5 ఏళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని. మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి, బయటికి రాడు. మీకు ఏ రోజున ప్రెస్ మీట్ జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తా ఉంటున్నారు, ప్రతి కార్యకర్తకు అందుబాటులో. నేను బెట్టేసి చెప్తున్నా, ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని, ఓపెన్ జర్నలిస్టుల్ని, వీళ్ళందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న ఎందుకు? మొన్న ఈ మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో నేను ఇచ్చేస్తాను, నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇదిగో తీసుకో అంటున్నాడు. జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు. అంటే అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకి చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి. ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది, ఆవిడ భార్య భారతిరెడ్డి గారు, నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది, అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడంండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతిరెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం, జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్, గెలవడానికి కాదు, అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీఈస్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, హీజ్ ఐఏఎస్, అతను వదిలేసేయండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైన్, శాండ్, మైన్, అన్నీ, ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు.